హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. చాలా ఏళ్ల క్రితం ఒక బుజ్జికొండ సినిమా తెరపై వచ్చి మెరుపులాగా మెరిసి ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్తో చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని కొనసాగించి 25-30 సినిమాల్లో నటించడమే కాకుండా అమితాబ్ బచ్చన్ గారి భుజాల మీద ఎక్కి కూర్చుని ఆల్మోస్ట్ సెట్స్లో ఆయనకి చాలా విషయాలు ఈయన కన్వే చేసేవారని వినికిడి అప్పట్లో. ఇది కాకుండా తూనీగా తూనీగా ఎందాక ఈ పాటకు కూడా ఈ చైల్డ్ ఆర్టిస్టే తను బ్యూటిఫుల్ యాక్టింగ్తో మనందరినీ అలరించిన ఆనంద్ వర్ధన్. అండ్ ఇప్పుడు ఏంటంటే నిద్రించు జహాపనా అని ఒక చాలా ఆఫ్ బీట్ ఫిల్మ్ రాబోతోంది. February 14th. ఇట్స్ లవ్ స్టోరీ, కానీ ఇలాంటి లవ్ స్టోరీ కాదు. రెండు డిఫరెంట్ ప్రపంచాల్లో అయ్యే లవ్ స్టోరీని డైరెక్టర్ ఎలా చెప్పారో మనం ఆనంద్ వర్ధన్తో మాట్లాడదాం. ఆల్ అబౌట్ హిస్ జర్నీ. హాయ్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? బాగున్నాను. మీరు అమితాబ్ బచ్చన్ గారి నెత్తినెక్కిన ఫోటో ఒకటి కనిపించింది. సో వాట్ అంటే బ్యూటిఫుల్ లాంగ్ కెరియర్ యాజ్ అ చైల్డ్. లాంగ్ కెరియర్, వెరీ లాంగ్. ఇప్పుడు కూడా చైల్డ్ లాగే ఉన్నారు నిజం చెప్పాలంటే. మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. అదే లేదండి. నిద్రించు జహాపన ఎలా వచ్చింది? నిద్రించు జహాపన యాక్చువల్గా నేను అంటే 6 years బ్యాక్ వచ్చింది. నా 7 years బ్యాక్, టు బి ఆనెస్ట్ 7 years బ్యాక్ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు ఏంటంటే ఈవెన్ ఐ వాజ్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ ఆపర్చునిటీస్. చూస్తున్నా అంటే నాకేంటంటే కొంచెం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నానండి అప్పుడు నేను. ఈ పెళ్లి చూపులు వచ్చి బాగా డిస్టర్బ్ చేసింది అనమాట ఇండస్ట్రీని. అప్పుడున్న నా ఐడియాలజీస్ వేరు. సడన్గా పెళ్లి చూపులు వచ్చేసరికి ఎవ్రీబడి వాంటెడ్ అనదర్ పెళ్లి చూపులు అనమాట. అంటే మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కేది కాదు. వీ వాంటెడ్ పెళ్లి చూపులు అనే అనే యాంగిల్లో ఉండేవారు అనమాట అందరూ. సో అలాంటి టైంలో ఓకే, డూ ఐ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ ఆర్ షుడ్ ఐ బ్రింక్ అవుట్ సంథింగ్ ఎల్స్? అసలు ఇంకేమైనా ఉన్నాయా, లేదా అసలు కంప్లీట్ ఎక్స్పెరిమెంట్? సో ఈ కన్ఫ్యూజన్ నడుస్తున్న టైంలో ప్రసన్న గారు, సార్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ ది మూవీ, ఆయన నన్ను అప్రోచ్ అయ్యి ఈ స్టోరీ చెప్పారు. ఫస్ట్ ఐ థాట్ ఇట్ వాజ్ కొంచెం ఎక్స్పెరిమెంట్, అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, కొంచెం ఈ అర్బన్ కామెడీ జనాలకి ఎంతవరకు వెళ్తుందో లేదు ఏం తెలీదు. కొంచెం ఏదో వెరైటీగా ఉంది స్టోరీ, బట్ చూద్దాంలేండి, ఎందుకులేండి అంటే మనకి ఇలాంటివి అవసరమా అని అడిగి యాక్చువల్గా చెప్పాలి అంటే. అప్పుడు ఆయన స్క్రీన్ ప్లే యాడ్ చేసి చెప్పారండి. దెన్ ఫిదా అయిపోయాను నేను దానికి. అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఒకటి. యా, అంటే అది అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది దాంట్లో ఒక చిన్న ఇది పార్ట్, బట్ దాంట్లో చాలా ఇవి ఉన్నాయి అనమాట. యాక్చువల్గా చాలా లేయర్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే నేను చిన్నప్పుడు ప్రతిరోజు రామాయణం వింటూ పెరిగానండి యాజ్ ఎ కథ. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు ఎవ్రీడే స్టోరీ రామాయణం అనమాట. నాకు ప్రతిరోజు రామాయణమే ఉండాలి. ఎలా చెప్పేవారు? మా నాన్నగారు చెప్పేవారు. రోజు నిద్రపోయే ముందర పడుకున్నా సరే నిద్ర తట్టి లేపి మరి నాకు చెప్పాల్సిందే అనమాట. సో నాకేంటంటే కథలు వినడం బాగా ఇష్టం అనమాట. సో అలాగా సడన్గా ఒక కొత్త కథ వినేసరికి ఫస్ట్ వావ్, ఓకే ఇదైతే సూపర్, ఇది చేయాల్సిందే అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యానండి చేద్దామని. అంతే, ఈ రోజు వరకు ఇంకా డిసైడ్ అయ్యే ఉన్నా అనమాట. యా, బ్యూటిఫుల్. అయితే ఇంతకాలం ఎందుకు పట్టింది ఆనంద్? అంటే డెఫినెట్లీ ఇట్ వాస్ నాట్ ఎ కేక్ వాక్, యాజ్ యూ అండర్స్టాండ్. 6 years అయితే ట్రైన్ భారీగా డిలేడ్ అనమాట. అసలు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ షాక్. ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి చూసారా అండి, రెగ్యులర్ ట్రైన్స్ వెళ్ళిపోతుంటాయి టైంకి. వీటికి ఏంటంటే టైము దీని కంట్రోల్ ఉండదు అనమాట. ఎవడో ఒకటి ఫోన్ చేసి ఆపే అంటే ఆపేస్తుంటారు. సో అలాగా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ హర్డిల్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. ఇది ఎలా అంటే రెడీ సినిమాలో సుధాగర్ నడుచుకుంటూ వస్తుంటే బ్రహ్మానందం గారు వెళ్తుంటారు, ఏమంటే బాగున్నారంటే సర్లే అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ చూసి వెళ్ళిపోతారు ఈయన. అలాగా మాకు ఏమైనా హర్డిల్స్ వస్తుంటే కూడా మా ఎక్స్ప్రెషన్ ఇది, సరే వచ్చావా సరే అని. సో ఏంటంటే అట్లా వెరైటీ కాంబినేషన్ ఆఫ్ సినారియోస్ అన్ని హ్యాండిల్ చేసి ఫైనల్గా ఇట్ టుక్ టైం. నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి మధ్యలో దాని నుంచి రికవర్ అయ్యి నేను అదొక ఎపిసోడ్, అదొక మేజర్ చంక్ ఆఫ్ టైం లేపేసింది. ఇంకొంచెం మేజర్ చంక్ కరోనా వచ్చి 1, 2, 3 ఇచ్చి అది కొంచెం ఒక 2 years లేపేసింది అది. తర్వాత ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్స్. సో ఏంటంటే డిలే అయ్యే కొద్దీ జనాలకి మెల్లమెల్లగా నమ్మకాలు తగ్గిపోతూ ఉంటాయి. యునో టు కాన్స్టెంట్లీ బీ మోటివేటెడ్, దీన్ని కంప్లీట్ చేయాలి అని. సో మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళం అంటే ఇదిగో రేపు అయిపోద్ది. సో మేము కాన్స్టెంట్గా అందరినీ మోటివేట్ చేసుకుంటూ యూనో యాజ్ ఎ టీమ్ దాన్ని ముందరికి తీసుకెళ్తూ, వాళ్ళు కూడా మెల్లగా ఇన్నేళ్ళ జర్నీలో ఏంటంటే ఓకే పాపం కష్టపడుతున్నారు, ఈ సినిమా అయితే చేయాలి, ఈ సినిమా బయటికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా. అంటే ఇప్పుడు
నాతో పాటు మా యూనిట్ అందరికీ కూడా ఈ సినిమా బయటికి రావాలి అనమాట. ఫర్ దెమ్, నా ఒక్కడికే కాదు, ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఈస్ అ రిలీఫ్. అమ్మయ్య వచ్చిందిరా నిద్రించి జాపన బయటికి మొత్తానికి అని. సో అలాగా ఇట్ వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ, ఇన్క్రెడిబుల్ అనమాట. ఇన్క్రెడిబుల్ అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి ఇప్పుడు సినిమా రిలీజ్ కి చేతిలోకి వచ్చింది కాబట్టి అవును అది చూసి మాట్లాడుకోగలుగుతున్నాం. అవును. బట్ అండర్గో అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక రీబర్త్ ఎక్స్పీరియన్స్ అది. అంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం అది షాకింగ్. ఇది ఐ జస్ట్ ఎక్కువ నేను దాని గురించి అడగనాను. బట్ మీ రికవరీ ప్రాసెస్ ఎలా ఉండింది? హౌ డిడ్ యూ గెట్ త్రూ ద హోల్? అసలు ఫస్ట్ అసలు సినిమా వదిలే లైఫ్, నా జుట్టు, ఓ మై గాడ్. అంటే నేను లైఫ్లో అప్పటి వరకు చూడని యాంగిల్ అండి అది. దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్ వేర్ ఫస్ట్ టైం బ్రెయిన్కి అట్లాంటి ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలియడం అదే ఫస్ట్ టైం అనమాట. దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ వాజ్ దేర్, అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అలాంటి ఒక యాంగిల్ లైఫ్లో. సో అదేంటి అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ వాస్ అటర్ షాక్. ఐ స్టిల్ కుడెంట్ బిలీవ్ దట్ దిస్ ఆల్ హ్యాపెండ్. అంటే మీరు ఏదో షార్ట్ కోసం వేసుకున్న ఒక డ్రెస్, అంటే తెలియని వాళ్ళ కోసం, వాళ్ళ షార్ట్ కోసం వేసుకున్న ఒక డ్రెస్, దానికి ఏదో ఫైర్ అది పెట్టి మీరు కోల్డ్ ఫైర్వి పెట్టాము, గొట్టాలు పెట్టాము. దానికి అండర్ కరెంట్గా ఒక వైర్ ఉంటుంది దానికి. సో ఇట్ వర్క్స్. ఇప్పుడు మన స్టేజ్ ఈవెంట్స్లో పెడతారు కదా, అవును, ఎంట్రన్స్లకి వాటికి, అది కాస్త అలా బెడ్స్ కొట్టేసింది. ఈ ఫైర్ బయటకు వచ్చిన ఫైర్ కాలేదు. వీటన్నిటికీ కనెక్టెడ్ వైర్ ఉంటుంది కదా, కంటిన్యూస్లీ వైర్ కనెక్షన్ ఉంటుంది కదా, ఆ వైర్ కాలిపోయింది. ఇట్ ఈస్ ఆల్ ఎలక్ట్రికల్ బర్న్స్, నాట్ ఫైర్ బర్న్స్. సో దర్ ఇస్ అ డిఫరెన్స్ అనమాట దీంట్లో. అమ్మ బాబు. యా. సో షాకులు తెలిసే లోపల? షాక్ కాదండి, షాక్ కూడా కాదు, అది ఎలక్ట్రికల్ బర్న్స్ కూడా మండుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రికల్ షాక్, బర్న్. వైర్ ఈస్ బర్నింగ్ యువర్ స్క్రీన్ త్రూ అనమాట అలాగా. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఆ వైర్ అల్యూమినియం షీట్కి అంటుకోవడం వల్ల మొత్తం షీట్ అంతా వేడైపోయి పీకితే షీట్తో పాటు తోలు వచ్చేసింది. అమ్మ బాబోయ్. యా, అవన్నీ అంటే నాకు యాక్చువల్గా నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే గుర్తు తెచ్చుకోవాలని లేదండి. లేదు అదంతా రికవరీ చెప్పాను. సో రికవరీ వచ్చేసి అదే రికవరీ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ వాస్ కంప్లీట్ షాక్ ఆబ్వియస్లీ. ఐ కుడెంట్ బిలీవ్ వాట్ హస్ హ్యాపెండ్. ఐ థాట్ ఐ వాస్ స్టిల్ డ్రీమింగ్. ఇది అయిపోవాలి, ఐ హ్యావ్ టు వేకప్, ఐ హ్యావ్ టు గో టు షూట్ అట్లా అనుకున్నా. ఓకే, 3 days తర్వాత ఐ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ దట్ ఓకే దిస్ హస్ హ్యాపెండ్ అని. సో ఎవ్రీ డే ఇట్ వాస్ అ బ్లాక్ స్క్రీన్, లిటరల్గా 2 months ఇన్ ది ఐసీయూ. ఎవ్రీ డే ఇట్ యూస్ టు బి లైక్ అంటే దేర్ వర్ టైమ్స్ నేను అసలు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక గంట సేపు ఇలా టీవీ చూస్తూ ఉన్నాను అనుకోండి, ఒక 1 hour తర్వాత రియలైజ్ అయ్యేవాడిని, అరే ఇది ఈ సినిమా కదా అని. యూ అండర్స్టాండ్? అసలు 1 hour లాస్ట్ అనమాట. పోనీ అప్పుడు ఆ మూమెంట్లో ఈ 1 hour వరకు ఏం ఆలోచించుకున్నా నేను అంటే ఏం గుర్తుండేది కాదు. ఒక బ్లాక్ స్క్రీన్, ఒక షాక్ లో వెళ్ళిపోయా. బ్లాక్ స్క్రీన్ యూనో, అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఎవరికి అర్థం కాదనమాట అది. ఎందుకంటే మీరు ఆలోచించండి, కంటిన్యూస్గా మనకు బ్రెయిన్ ఏదో ఒకటి థాట్ రన్ అవుతూనే ఉంటుంది. ఒక 1 hour వితౌట్ ఎనీ థాట్స్ ఒక బ్లాంక్ స్టేట్లో ఉండగలగడం అనేది ఐ థింక్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. లిటరల్గా నాకు ఏం ఆలోచిస్తున్నా కూడా గుర్తుండేది కాదు. అట్లా చూస్తుండేవాడిని. సడన్గా గుర్తొచ్చేది, అరే నీ అమ్మ మనం ఇది ఈ సినిమా కదా, ఇది కదా చూస్తున్నామని. అండ్ సేమ్ లిటరల్గా ఇంత దీనికంటే కొంచెం చిన్న క్వైట్ రూమ్ ఉండేది. ఆ రూమ్స్లో టైల్స్ ఉండేవి కింద ఫ్లోర్ నుంచి పైన వీటి వరకు అనమాట. సో మై టాస్క్ వాస్ టు కౌంట్ దెమ్. నాకు తెలుసు దాంట్లో 138 టైల్స్ ఉంటాయని తెలుసు నాకు. బట్ మళ్ళీ డైలీ ఓకే 1 2 3 4 దిస్ ఐ యూస్ టు డూ సో దట్ వేరే నెగటివ్ థాట్స్ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఐ యూస్ టు డూ దిస్ బేసిక్లీ. ఎందుకంటే నా మంచం పక్కనే డిప్రెషన్ ఇవన్నీ కాసుకుని కూర్చునేవన్నమాట. వీఆర్ రెడీ టు ఎంటర్ యువర్ వరల్డ్, యునో యువర్ కెరియర్ ఈస్ డన్, యూఆర్ ఫినిష్డ్, యూఆర్ డన్. గట్టిగా అరిచి చెప్తూ ఉంటాయి అవి మనకి. వాటి వాయిస్ని దాటుకుని అవన్నీ వదిలేసుకుని ఓకే నువ్వు నాకు వినిపించట్లేదు, నువ్వు నాకు కనిపించట్లేదు, నీతో నాకు సంబంధం లేదు అనే ఒక యాంగిల్కి వచ్చి ఏం చేయాలరా ఇప్పుడు అంటే ఓకే లెట్ మీ డూ సమ్. ఎందుకంటే ఐ వాస్ టోటలీ ర్యాప్డ్ విత్ అ బ్యాండేజ్. అసలు ఏం మూమెంట్ లేదండి. 2 months ఇలా ఉన్నా నేను లిటరల్గా, నాట్ ఈవెన్ లైక్ దిస్. 2 months అట్లా మూమెంట్ ఉన్నా. తర్వాత కొంచెం వాకింగ్కి అవి పంపించేవారు. సో డైలీ ఐ యూస్ టు కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైల్. దేర్ యూస్ టు బి 138 tiles. ఒకసారి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకసారి అక్కడి నుంచి, ఒకసారి కింద నుంచి, ఒకసారి అక్కడి నుంచి, మెల్లగా నర్సులతో మాట్లాడడము, యూనో వాళ్ళతోటి జోకులు వేయడము. ఏంటంటే మై ఓన్లీ థాట్ వాస్ నేను డిప్రెషన్ని లోపలికి ఎక్కించుకోకూడదు నేను.
దట్ ఈస్ మై ఓన్లీ గోల్ అనమాట. తర్వాత ఏం చేస్తానో చూసుకుందాం. బికాస్ ఐ ఈవెన్ డెఫినెట్లీ అండ్ హైలైట్ ఏంటి తెలుసా అండి మొత్తం ఎపిసోడ్లో 2 months నాకు తెలుసు మొత్తం కాలిపోయిందని తెలుసు, మొత్తం బ్యాండేజ్ ఉందని తెలుసు, అంతా తెలుసు. స్కిన్ గ్రాఫ్టింగ్ తీసుకెళ్లేవారా? స్కిన్ గ్రాఫ్టింగ్ చేసేవారు. అంతా అనస్థీషియా ఉండేదా? ఓ క్లోరోఫామ్ అదొక హైలైట్ ఎక్స్పీరియన్స్. అది ఏంటది క్లోరోఫామ్ ఇస్తేనా? క్లోరోఫామ్ ఇస్తే అసలు అది అంటే ఇప్పుడు నవ్వుతూ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అండి అది. డాక్టర్ ఇలా మనల్ని చూస్తూ మాస్క్ పెడుతూ నో వీఆర్ గివింగ్ యూ క్లోరోఫామ్, యూ విల్ బి అవుట్ ఇన్ 3 seconds, ఓకే రెడీ 3, 2, 1 అని చిటికేస్తాడు బ్లాక్. అసలు మళ్ళీ యూ వేకప్ ఆఫ్టర్ సమ్ 4-5 hours ఆర్ 6-7 hours మేబీ. జస్ట్ 3 secondsలో యూఆర్ గాన్. అట్లా ఆక్సిజన్ తెలుస్తుంటుంది, యూఆర్ గాన్ ఇన్ 3 seconds. అసలు అల్టిమేట్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అసలు. ఓ మై గాడ్, వినడానికే భయానకంగా ఉంది నాన్న. ఎంత అయితే- ట్రామా తండ్రి నీకు. యా అయితే ఈ 2 months నేను అసలు డాక్టర్ని అడగలేదండి. వన్ సింగిల్ క్వశ్చన్ దట్ ఐ డిడ్ నాట్ ఆస్క్ ది డాక్టర్ వాజ్ ఇది హీల్ అవుతుందా, ఇది రికవర్ అవుతుందా అని అడగలేదు నేను. ఎందుకంటే నాకు భయం. ఒక నో చెప్తే ఎలాగా? ఆయన నో చెప్తే ఐ నో ఐ విల్ బి బ్రోకెన్. సో ఐ నో ఇప్పుడు కనుక ఆయన లేదమ్మా ఇది పర్మనెంట్ అన్నాడంటే నాకు ఎక్కడో వెళ్ళి దుంకేయాలనిపిస్తుంది. సో నాకు వద్దు, నాకు నో వద్దు. నాకు మేబీ తర్వాత చెప్పని అప్పటికి ఐ విల్ బిల్డప్ మై స్ట్రెంగ్త్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు టేక్ దట్ ఆన్సర్ యాజ్ ఎ నో. నాకు తెలుసు ఎక్కడో కొడుతుంది లోపల. ఇంత జరిగిన తర్వాత ఏం చేస్తారు దీన్ని, ఏం చేయలేరేమో. ఇంతగా చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే జనాలకి స్కార్స్ ఉండిపోతాయి. అవును, ఇది పొరలు కూడా వచ్చింది. బాగానే రికవర్ అయింది కానీ. యా గాడ్స్ గ్రేస్ బాగానే రికవర్ అయింది. అండ్ నేను అసలు పట్టించుకోవడం మానేశానండి. ఇవి ఉన్నాయని కూడా నాకు ఐ సమ్టైమ్స్ డోంట్ ఈవెన్ రిమెంబర్. నవ్ ఐ ఎమ్ ఇన్ దట్ స్టేట్. సో ఐమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ డిడ్ యు టేక్? నేనేం కౌన్సిలింగ్ తీసుకోలేదు. నువ్వే కౌన్సిలింగ్? నాకు సెల్ఫ్ కౌన్సిలింగ్. ఐ టాక్ నువ్వు వచ్చేసింది. సారీ, మీరే కౌన్సిలింగ్. ప్లీజ్ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ నువ్వు. వెరీ ఈజీ. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి నా మైండ్ లో నువ్వు ఇంకా చైల్డ్ కాబట్టి. సో కౌన్సిలింగ్ అంటే లేదండి. ఐ థింక్ I was stronger as a person even before, and I am much stronger as a person after much stronger. సో ఐసీ నుంచి బయటకు వచ్చాక ఏం చేశారు? వార్డ్ లో పెట్టారా కొన్ని రోజులు? లేదు, ఇంకా నేనే యాక్చువల్గా అంటే బేసిక్గా ఇట్ వాజ్ నాట్ ఓన్లీ అబౌట్ బీయింగ్ ఇన్ ది హాస్పిటల్. ది బర్న్స్ ఐసీయూ విల్ కాస్ట్ యూ నథింగ్ లెస్ దెన్ 75,000 to 1 lakh per day. అలాగే 60 days. సో యూ అండర్స్టాండ్. సో 50 lakhs. అంటే ఇక వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని కొంచెం తక్కువ చేయించుకుని ఇక నానా పాటలు పడి బయటకు. సో నేను కూడా ఏంటంటే నేను కనుక స్ట్రెంత్ చూపించి నేను బాగానే ఉన్నాను అంటే డాక్టర్ నన్ను కొంచెం తొందరగా రిలీజ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫైనాన్షియల్ బర్డెన్ టు మై ఫ్యామిలీ ఆల్సో ఆర్ హూ ఆర్ ఇస్ డీలింగ్ విత్ దట్ సిచ్యువేషన్. సో ఐ రియలీ వాంటెడ్ టు కోఆపరేట్ విత్ డాక్టర్ అనమాట. ఓకే నేను బాగున్నా, నాకు వచ్చేసింది అంతా, నాకు బాగానే ఉంది, నన్ను ఇంటికి పంపించే, నువ్వు యూ జస్ట్ సెండ్ మీ హోమ్, ఐఎమ్ ఫైన్, యూ ట్రస్ట్ మీ. మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నా, సూపర్. ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ అంటే నేను తర్వాత బాగుంటానా అనే యాంగిల్ నాకు తెలీదు. ఇంటికి వెళ్ళిపోవాలి, అందరికి నేను బాగున్నానని చెప్పుకోవాలి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ స్టేజ్లో. అంటే దట్ యాక్ట్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ మ్యాండేటరీ. బికాస్ నాకేంటంటే నా మీద నాకు నమ్మకం, నేను బాగుంటాను, ఏదో ఒకటి చేసి నేను బాగా అయిపోతాను. నేను ఐ నో దట్ ఐ విల్ డూ ఫర్ షూర్. అది నాకేంది ఇప్పుడు ఇప్పుడు నేను నమ్మేది ఒకటేనండి, యూ హార్డ్లీ లివ్ ఫర్ 60-70 years. ఓకే, దాంట్లో నీకు ఈ ట్రోమా అయింది, ఒక 2 months 3 months 1 year ఎగిరిపోయింది. నువ్వు ఇంకా జీవితాంతం ఇంకా దీని గురించే తలుచుకుని బాధపడితే యూఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. యునో దెర్ ఇస్ నో పాయింట్. నువ్వు ఏం ఆలోచించుకోవాలి, ఏం ఆలోచించుకోకూడదు అనేది మన చాయిస్. థాట్స్ వస్తూ ఉంటాయి, వచ్చి తలుపు తడుతుంటాయి. దేనికి తలుపు తీస్తావు, దేనికి తలుపు తీయవు అనేది మన చాయిస్. సో ఫర్ మీ ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ అన్నెసెసరీ. గడప బయట ఇవన్నీ, గడప లోపల ఉంచుకుని హ్యాపీగా ఉల్లాసంగా జంజాల గారి సినిమా కామెడీ జోకులు యూనో మన చాయిస్ కదండి. హ్యాపీగా నవ్వుకుంటూ బతికేయచ్చు అనమాట. సో అమ్మ వాళ్ళు ఉన్నారా కూడా? అమ్మ వాళ్ళు అంటే ఉన్నారండి. మా బాబాయ్ ఉన్నారు. సో ఎవ్రీ డే ఆయన అక్కడే ఉండేవారు. అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళిద్దరు అక్కడే పాపం స్టే అక్కడే చేశారు వాళ్ళు 2 months. ట్రామా మా అందరికి. బట్ అంతా ఆ ఎపిసోడ్ అయిపోయింది. సో నౌ యు ఆర్ బ్యాక్ విత్ నిదురించు జహాపన కాదు, బ్యాక్ మచ్ స్ట్రెంగ్త్. దున్ని అవతల పెట్టు జహాపన. అంతేనండి. అంతే కదా.